ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆల్కహాల్ రిలేటెడ్ కేసెస్ సార్. మీ ప్రాక్టీస్‌లో సార్, మీరు ఎలాంటి కేసెస్‌ని మీరు ట్రీట్ చేశారు? మీకేదైనా సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఒక పేషెంట్ ఇట్లా కోఆపరేట్ చేస్తే చాలా బాగా అయిన కేసెస్ ఒకటేమని చెప్పగలుగుతారా? ఎందుకంటే ప్రజలకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో సేవ చేసింది ఆయుర్వేదమే. 5,000 సంవత్సరాలు దాదాపు మనకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయుర్వేదం చాలా అదే ఉంది అసలు. ఈ మధ్యకాలంలో ఆధునిక వైద్య శాస్త్రం వచ్చింది కానీ. అయితే ఆయుర్వేదంలో రకరకాల స్టేజెస్లో ఉండే వాటికి రకరకాల శుద్ధులు క్లీన్సింగ్ చేయడం అనేది, దాంతోపాటు ఔషధాలు అనేవి చెప్పబడ్డాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా విస్తారమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. దాంట్లోంచి ఆ పర్టికులర్ పేషెంట్కు గుర్తించి మనం కరెక్ట్గా ఈ స్టేజ్లో ఈ రోగం ఉందని చెప్పి మనం గుర్తించి సరి అయిన మనం విధానాన్ని కానీ క్లీన్సింగ్ కానీ మనం ఎంప్లాయ్ చేస్తే పేషెంట్ పైన సూపర్ రిజల్ట్స్ చూస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా నేను అవి చాలా కేసులు ఇప్పుడు డీల్ చేస్తున్నాను. ఈ ఫ్యాటీ లివర్లు అనేవి కామన్ అయిపోయింది అనమాట, చాలా కామన్ అయిపోయింది. అయితే ఫ్యాటీ లివర్లకు 2 రకాల కారణాలు ఇప్పుడు నా అనుభవంలో చూసింది. ఆహార విహార. ఆహారం ఇందాక మనం చెప్పుకున్నాం, స్వీట్లు, నాన్ వెజ్, ఫ్యాటు, ఈ కంటెంట్స్ని ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా అన్నము, బియ్యం. ఈ బియ్యము డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి కఫం కన్వర్ట్ అయ్యి కఫం నుంచి ఫ్యాటీ కన్వర్ట్ అవుతుంది. దాని బదులు ఇప్పుడు లేటెస్ట్ మనకు ధాన్యం ఏమొచ్చిందంటే మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ను మనము రైస్ను పక్కకు పెట్టి 12 గంటలు నానబెట్టి ఉడకబెట్టి గంజి తీసేసి ఈ మిల్లెట్ను ప్రధాన ఆహారంగా కూరగాయలు, పప్పులు వీటితో తీసుకుంటే ఆహార పరంగా మనము ఫ్యాట్ను లివర్లో తగ్గించుకున్న వాళ్ళం. అది నేను చూసా చాలా ప్రాక్టీస్లో రెగ్యులర్గా. దాంతోపాటు ఒంట్లో ఉన్న పనికిరాని నీళ్లు, ఎక్స్ట్రా ఫ్యాటు, అధిక బరువు ఇవన్నీ కూడా పోతాయి దీంతో. ఆహారమే అన్నమాట. మాంసాలు, కోడిగుడ్లు, చేపలు ఇవన్నీ కూడా విస్తారంగా తినడం, వీటన్నిటితో ఏమైంది అక్యుములేషన్ పెరుగుతుంది. మనం క్యాలరీస్ ఖర్చు పెడతలేం, క్యాలరీస్ ఖర్చు పెట్టే అవకాశం లేదు. అది లైఫ్ స్టైల్కి వచ్చింది. లైఫ్ స్టైల్లో నా అబ్జర్వేషన్లో నేను చూసింది ఏంటనంటే, ఎవరి ఒంటి మీద అయితే ఎండ పడతలేదో, బయట ఉండే ప్రకృతిపైనమైన డ్రై ఎయిర్ పాస్ అవుతలేదో ఒంటిపై నుంచి, వాటర్ కాంపోనెంట్ అనేది చిక్కబడుతుంది బాడీ లోపల. చిక్కపడి గట్టిగా అయిపోయి రాళ్ల రూపంలో, ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. ఇవి లివర్లో జమ అయిపోతుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాల ఆర్గాన్స్ కూడా ఫ్యాట్తో తయారైపోతున్నాయి. గడ్డలు తయారవుతున్నాయి, లైపోమాలని కొవ్వు గడ్డలు ఒళ్ళంతా తయారైపోతున్నాయి. బరువు పెరిగిపోయి ఫ్యాట్ కంపార్ట్మెంట్ పెరిగిపోతుంది. వీటన్నిటికీ నేనేం చేస్తానంటే, ముందు ఆహార విహార ఔషధం 3 కండిషన్స్ పెట్టుకొని ఆహారంలో ఏం తినాలి, ఏం తినకూడదు స్ట్రిక్ట్గా అనమాట. వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. ఇందాక చెప్పిన మిల్లెట్స్, కూరగాయలు వాడాలి, ఫైబర్ ఉండాలి. ఇలాంటివన్నీ ఆహారంలో చెప్పడం. తర్వాత విహారంలో ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ ఎట్లుండాలి. ఇప్పుడు లేటెస్ట్ అమెరికన్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, ఒక 40,000 మంది మీద సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు యాక్టివిటీస్ లోపల పొద్దున గంట, సాయంత్రం గంట మీరు బాడీ ఎక్సర్సైజ్ చేసినా సరిపోదు, కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఎవ్రీ 20 మినిట్స్కు చైర్ మార్చండి. కనీసం ఒక 1 మినిట్ ఒక రౌండ్ వేసి కూర్చోండి. ఇలా బాడీని మూమెంట్లో పెట్టండి. ఇప్పుడు మూమెంట్స్ ఇంపార్టెంట్ అనమాట, బాడీ మూమెంట్స్. అందుకే సాలిడ్ హ్యాబిట్స్ అన్నారు థీమ్ లోపల, ఓల్డ్ థీమ్ లోపల లివర్ సాలిడ్ హ్యాబిట్స్ అన్నారు. హ్యాబిట్స్నే కరెక్ట్ చేసుకోండి అంటుంది థీమ్ అది. తర్వాత స్ట్రాంగ్ లివర్ చేసుకోండి. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ యాక్టివిటీస్ లోపల, బయటికి వెళ్ళిరండి వీలైతే ఎండలో, ఒక 5 నిమిషాలు ఎండలో గడపండి, ఒక రౌండ్ కొట్టండి. ఆ గాలి ఒంటి మీద పడాలి. మన రూములలో ఉండే ఏసీ గాలి కానీ, మామూలు రూమ్ గాలి కానీ బరువైంది. అది మనకు బాడీలో డ్రైనేజ్ క్రియేట్ చేసేంత సామర్థ్యం దానికి లేదు. అందుకే నా లేటెస్ట్ రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈ బయట మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ పరంగా. తర్వాత యోగాసనాలు, ప్రాణాయామ ఇస్ ద ఎక్సలెంట్ అండి. కపాల్భాతి ప్రాణాయామ ది బెస్ట్ ప్రాణాయామ టు రెడ్యూస్ ది ఫ్యాటీ లివర్. ఇది చాలా కేసులు నేను చూశాను. నేను అద్భుతంగా తగ్గిపోతుంది ఫ్యాటీ లివర్లు. ఈ రెండింటితోనే, ఆహార విహారాలతోనే మనకు 50 to 60, 80% వరకు తగ్గిపోతుంది. థర్డ్ ప్లేస్కి వచ్చి చికిత్స. మరి ఆయుర్వేదంలో ఏం చికిత్స ఆఫర్ చేస్తుంది? ఫస్ట్ మీకు చెప్పాను 2 కంపోనెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే క్లీన్సింగ్కు ఏ సిస్టంలో కూడా లేని ఒక గొప్ప క్లీన్సింగ్ మెథడాలజీ మన ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, పిత్తాన్ని తీసేయడం. పిత్తం అంటే ఏంటి అని అంటే వేడి, ఒంట్లో ఫైర్ ఫ్యాక్టర్. లివర్ ఫైర్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది కాబట్టి ఆ ఫైర్ ఫ్యాక్టర్ను బ్యాలెన్స్ చేయడానికి విరేచన కర్మ సూచించింది ఆయుర్వేదం. విరేచనం అంటే కింద నుంచి మూషలు పెట్టించడం ద్వారా దోషాలను బయటికి పంపడం. దానికి ఏం చేస్తామనంటే, నెయ్యి తాగిపిస్తాం ఒక 5, 6, 7 డేస్ వరకు కంటిన్యూగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో. 250, 300 ml నెయ్యి తాగేస్తాడు ఒకటే రోజు.
అదంతా లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ కంపెనీ ఏవైతే ఈ మలినాలను ఇరుక్కుపోయినాయో మొత్తం అన్నిట్లో దాన్ని కరిగించుకుంటుంది. లివర్లో కూడా దాని అన్ని కరిగించుకుంటుంది. ఈ 7th డే కల్లా పేషెంట్ చాలా రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ బరువు ఉండడం, నొప్పిగా ఉండడం, స్ప్లీను ఇవన్నీ కూడా బరువుగా ఉండడం, ఆకలి లేకపోవడం, మోషన్ ఫ్రీ లేకపోవడం, గ్యాస్ కింద నుంచి వెళ్ళకపోవడం, బ్లోటింగ్ ఉండడం, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత ఆముదం నూనె కొన్ని విరేచన ఔషధాలు ఉంటాయి. బాడీ బాగా మసాజ్ చేసేసి స్టీమింగ్ అలా చేసేసి లోపల మైలలన్నీ కలెక్ట్ చేసి చివరి రోజున ఒక సాలిడ్ విరేచన ఔషధం ఇస్తాం. ఒక 15, 20, 30 విరేచనాలు పెట్టించేస్తాం ఒకటే రోజు. అంటే పేషెంట్ కొలాప్స్ కాదా సార్? కారు ఎందుకు కారు? దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకు కారు అంటే నెయ్యితో మనం బాడీని బ్యాకప్ ఇచ్చాం. నెయ్యి అనేది వెరీ సాలిడ్ సబ్స్టెన్స్ దట్ విచ్ గివ్ పవర్ టు ది బాడీ. అది ఎవరి సెల్లో డిపాజిట్ చేసి పెడతాం. పెట్టినందువల్ల విత్ స్టాండింగ్ కెపాసిటీ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ విరేచనం అనే దాన్ని బాడీ తట్టుకుంటుంది. అప్పుడు ఎన్ని మోషన్లు అయినా పేషెంట్కి అలసట అంటూ ఉండదు, అలసిపోవడము, నీరసము ఏమీ రాదు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. 25 to 30 విరేచనాలు కొంతమంది 15 విరేచనాలు, కొంతమందిలో 8 విరేచనాలు, డిపెండింగ్ ఆన్ దిస్ బాడీ కండిషన్ అండ్ డిసీజ్ స్టేటస్. దీన్ని చూసి పెట్టించేస్తాం. వితిన్ 24 hours లోపల మ్యాక్సిమం డిసీజెస్ తగ్గిపోతాయి. కళ్ళల్లో మంటలు, మూత్రంలో మంట, కడుపులో మంటలు, హైపర్ అసిడిటీలు, లివర్లో ఉండే స్టోన్స్, ఇది గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్, ఇంకా మంటలు ఎక్కడున్న మూత్రంలో మంటల కాడికెళ్ళి చర్మంలో మంటలు, చర్మ రోగాలు, టోకులు తక్కువైపోతాయండి ఒక విరేచన కర్మతో. ఇదే గొప్పతనం బయోప్యూరిఫికేషన్ అండ్ ఎలిమినేషన్ కర్మ విరేచన కర్మతో. ఇది పంచకర్మ క్లీన్సింగ్ అయిపోయింది. అయిన తర్వాత పేషెంట్కి రెస్ట్ ఇచ్చేసి దెన్ వీ గో ఫర్ ద మెడిసిన్స్. దాంట్లో ఏం చేస్తాము, మల్టీ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. అదెట్లా, ఆహారంలో క్లియర్ చేసేసాం, ఏం తినాలి ఏం తినకూడదు, విహారం లైఫ్ స్టైల్ చెప్పేసాం, ప్రాణాయామ ఆసనాలు చెప్పేసాం. తర్వాత చికిత్సలకు వచ్చినప్పుడు క్లీన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని భూమి ఆమ్లకి నేల ఉసిరి, దాని మొక్క తీసుకొచ్చి బాగా నూరేసి రసం తీసి ఒక 20-30 ml ఆ రసం తాగేస్తే బాడీని లివర్ క్లీన్ చేసేస్తుంది. కటుక రోహిణి అని ఒక మందు ఉంటుంది, అది ఫ్యాట్ని క్లియర్ చేసేస్తుంది. తర్వాత భృంగరాజ అనే మందు ఉంటుంది, గుడూచి అందరికీ తెలుసు. ఆ మధ్య మనకు తిప్పతీకి చాలా పాపులర్ అయింది కోవిడ్లో, దాని రసం ఇస్తాము. త్రిఫల అందరికీ చాలా బాగా తెలుసు, త్రిఫల కషాయం చేసుకొని తాగుమని చెప్తాం. ఇవన్నీ కాక నేను ఇవన్నీ చెయ్యలేను అనే వాళ్ళకి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉందండి. అదేంటనంటే ఆముదం నూనె. సింపుల్గా ఇవన్నీ ఏం చేయొద్దండి. ఒక 6 teaspoon ఆముదం వీక్లీ వన్స్ తాగండి. వీక్లీ వన్స్ తాగండి రాత్రిపూట. 4 వారాలు చేయండి. అట్లా 3 నెలల పాటు, మొదటి నెలలో 4 వారాలు, రెండవ నెలలో 15 daysకు, 3వ నెలకు ఒకసారి చేయండి. ఫ్యాటీ లివర్ బాగా తగ్గుతుంది. అలాంగ్ విత్ దిస్ ఆహార విహార. ఇంకొక అద్భుతమైన చికిత్సా విధానం ఉంది. అదేంటి, 2 daysలోనే ఫ్యాటీ లివర్లో ఉన్న ఫ్యాట్ గడ్డలు మీకు కింద కమోడ్లో కనబడే ఒక అద్భుత విధానం ఉంది. ఒక అద్భుతమైన తైలము, కొంచెము ఔషధం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనము టీవీలో చెప్పలేం. ఎందుకనంటే ప్రజలు దాన్ని ఇంకో రకంగా అపార్థం చేసుకొని తప్పుడు ప్రయోగాలు చేసి ఇబ్బందుల పాలవుతారు. అందుకే దాన్ని చాలా సేఫ్గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని డాక్టర్ సూపర్విజన్లో చేసే 2 రోజుల కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా కమ్మోడ్లో కొవ్వుగడ్డలు తేలడం చూస్తారు. అలాంటి ప్రయోగం మీరు అడిగారు ఏదైనా ఉందా ఆయుర్వేదంలో అంటే అలాంటిది ఉందన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గాల్ స్టోన్స్ క్లియర్ అయిపోతాయి. అలాంటి ఒక 5, 6, 7 సిట్టింగ్లలో గాల్ స్టోన్స్ మొత్తం మీరు స్కానింగ్ చేసుకుంటే గాల్ బ్లాడర్ క్లీన్ అయిపోయి ఎంటీ కావడం చూస్తారనమాట. ఇలాంటివి ఔషధాలు ఇంకా చెప్పలేము, బోల్డ్ అనే ఔషధాలు, చాలా మంచి మంచి ఔషధాలు, ఆరోగ్యవర్ధిని వాటి అని చాలా పాపులర్ మెడిసిన్. అది పబ్లిక్ చాలా తెలుసు దీని గురించి. అలాంటి మాత్రలు ఇస్తాం. సో లివర్కి కంప్లీట్ కేర్ మనకు ఆయుర్వేదంలో కంప్లీట్ కేర్ ఉందండి, క్యూర్ ఉందండి. హోలిస్టిక్ టోటల్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, సేఫ్గా. మళ్ళీ ఫ్యూచర్లో పేషెంట్ రాకుండా మంచి కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఆయుర్వేదంలో ఆచార్యులు మనకు చెప్పి ఉన్నారు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు మా వ్యూవర్స్కి సింపుల్ కొన్ని లివర్ని హెల్తీగా ఉంచుకోవడానికి సాలిడ్ హ్యాబిట్స్ ఒక 4 చెప్పండి. ఒకటేనండి, లివర్ని మనం ఇప్పటిదాకా మన థీమ్ ఏదైతే ఓల్డ్ డే సందర్భంగా పెట్టారో చాలా కరెక్ట్గా పెట్టారు. సాలిడ్ హ్యాబిట్స్ అండి. హ్యాబిట్స్ అంటే ఆహారం మీద బాగా కంట్రోల్ పెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ప్రజలందరూ ఇంకా అర్థం చేసుకునే విషయం ఏంటనంటే బియ్యము, షుగరు, స్వీట్లు, బెల్లము ఇలాంటివి నాలుక రుచి అనేది వదిలేసి ఆహారం మనల్ని తింటుందా, మనం ఆహారాన్ని తింటున్నామా?
అనేది ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని ఎంత తీసుకుంటున్న ఆహారాన్ని నేను ఎంత ఖర్చు పెడుతున్నా, బాగా ఇష్టంతో ఆహారం తింటున్నప్పుడు మరి ఇష్టపడి అంత పని చేస్తున్నారా, క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారా చూసుకోండి. ఔషధాలు ఉంటాయి, ట్రీట్మెంట్లు చేస్తాము మా దగ్గరకు వచ్చినప్పుడు. అలా కాకుండా మీ చేతిలో మీకు పెట్టుకునే విధానం అదొకటి. విహారంకి వచ్చినప్పుడు కంపల్సరీ వాకింగ్ చేయండి. ఒక 11,000 అడుగులు మంచి ఆరోగ్యవంతుడైన ఒక 40 ఏళ్ళ వయసు వరకు చెయ్యాలి. ఇంకా 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5,000 6,000 అడుగులు పర్ డే నడవాలి. ఎండలో గాల్లో తప్పనిసరి నడవండి. నడక అనేది అలవాటు చేసుకోండి. ఇంకా ఆసనాలు ప్రాణాయామాలు చేసి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా తర్వాత ఔషధాలకు వచ్చినప్పుడు ఆముదం నూనె మీ ఇంట్లో ఉంటుంది. దాన్ని వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో అందరు కూడా, ముఖ్యంగా ఎప్పుడు తాగుతారు అని అంటే ఇప్పుడు వర్ష ఋతువు అయిన తర్వాత, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది, రెయినీ సీజన్. రెయినీ సీజన్ తర్వాత మనకు శరద్ ఋతువు వస్తుంది అక్టోబర్ నెలలో. అప్పుడు ఇంటిల్లి పాదికి తాగించేయండి. పెద్దవాళ్ళకి 30 ml, చిన్నపిల్లలకు 15 ml, ఇంకా చిన్నపిల్లలకు 10 ml అట్లా తాగించేయండి. ఒక్కసారి చాలు. ఇది ఇయర్లీ డిటాక్సిఫికేషన్ అనమాట. ఓకే. అలా కాకుండా ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక షార్ట్ కట్ చెప్తాను. అదేంటి అని అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పి నేను మీకు సాధ్యపడకపోవచ్చు. ఒక 7 రోజుల కార్యక్రమం చెప్తాను. అదేంటి అని అంటే, మొదటి రోజు రాత్రి 2 టీ స్పూన్లు అంటే 10 ml ఆముదం నూనె తాగండి రాత్రిపూట. ఉదయం చూసుకోండి ఎన్ని మోషన్లు అయినాయి. ఎక్కువ మోషన్లు అయితే మీకు 2 స్పూన్లే సఫిషియంట్. అవే 2 స్పూన్లు మిగిలిన 7 days కంటిన్యూ చేయండి. మిగిలిన 6 days కంటిన్యూ చేయండి, సరిపోతుంది. లేదు నేను మోషన్లే కాలేదు, కొందరికి కావు, 2వ రోజు 3 స్పూన్లు తాగండి. మళ్ళీ అలాగే చూసుకోండి. కొంతమందికి అట్లా కూడా కావు, 3వ రోజు రాత్రి 4 స్పూన్లు తాగండి. మళ్ళీ చూసుకోండి, మోషన్స్ అయినా కాకుండా మిగిలిన 4 రోజులు 4 టీ స్పూన్ తాగేసేయండి. ఈ 7 daysలో మీకు షార్ట్ కట్ బయోప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఇంట్లోనే అయిపోయింది. తర్వాత ఒక 40 days మీరేం చేస్తారు అని అంటే, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళైతే త్రిఫల కషాయం తాగండి రాత్రిపూట. ఉదయం పూట ఏం చేస్తారంటే, అన్నంలో త్రికట్టు చూర్ణం, శొంఠి, పిప్పలు, మిరియాలు, ఇవి షాప్లో దొరికిపోతుంది. 3 వేళ్ళకి వచ్చినంత పొడి అన్నం ముద్దల్లో పెట్టుకొని తినండి. ఇలా ఒక 40 days చేసి వదిలేసేయండి. మీకు ఫ్యాటీ లివర్లో చాలా చేంజెస్ వస్తాయి. తర్వాత ఇంకో సింపుల్ టీ చెప్తాను. నీళ్లు బాయిల్ చేయండి, ఒక కప్పెడు నీళ్లు, 3 వేళ్ళకి వచ్చిన శొంఠి పొడి దాంట్లో దులపండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ లాగా సిప్ చేస్తూ తాగండి. భోజనానికి ముందు ఇలా తాగండి శొంఠి కషాయం. ఇట్లా కూడా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే, శొంఠి టీ తాగుతుంటే కూడా లివరు ఫైర్ యాక్టివేట్ అయిపోతుంది, లివర్ క్లీన్ అవుతుంది. బ్లడ్ తయారు కావడం లివర్ పనే కాబట్టి బ్లడ్ బాగా తయారవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.